హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 16th జూలై 2025 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నుంచి వివిధ విభాగాల్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్గా 394 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10th క్లాస్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎండి ఆర్ ఎంఎస్, ఎంఫార్మ్, బిఎస్సి, ఎంఎస్సి, ఎంఏతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. ఏజ్ విషయానికి వస్తే 27 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది గ్రూప్ ఏకి 15,600 నుంచి 39,100 రూపాయలు అనేది ఉంటుంది. గ్రూప్ బి, గ్రూప్ సిలకు 9,300 నుంచి 34,800 రూపాయలు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఆగస్టు 1 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అదేవిధంగా ఆగస్ట్ 31 వరకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఉంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకు జనరల్ వర్క్ వరుసగా 1,000 రూపాయలు, 500, 200 రూపాయలుగా ఉందన్నమాట. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి 500, 200, 100 రూపీస్ అనేది ఉంటుంది. ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఈడబ్ల్యూఎస్లు కానీ, పీడబ్ల్యూడీలు కానీ, మహిళలకు కానీ ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఎంపిక అనేది సిబిటి ఆధారంగా, అదేవిధంగా స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీ యొక్క క్వాలిఫికేషన్స్ కనుక ఈ నోటిఫికేషన్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అయితే మీ ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న 33 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో పోస్టులు ఏంటంటే వెల్డర్, మెషినిస్ట్, ఫిట్టర్ ఎలక్ట్రిక్, ఫిట్టర్ జనరల్, మిల్ రైట్ సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి ఎన్ఏసి ఆర్ ఎన్టీసీ సర్టిఫికేట్ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. వీరి యొక్క ఏజ్ వచ్చేసరికి 64 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. గరిష్ట మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 64 ఏళ్ళు. సో వీరి యొక్క శాలరీ అనేది నెలకి 30,000 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. ఎంపిక అనేది షార్ట్ లిస్టింగ్, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 2 రకాల పోస్టులకి ఏంటంటే మనకి ఇక్కడ ఈ అడ్రస్కి అనేది పంపించాలన్నమాట. పంపించాల్సినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 21 లోపు పంపించాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అవుట్సోర్సింగ్ నుంచి 19 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో డాక్టర్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్, సో ఇలాగా వేరియస్ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, పోస్టును అనుసరించి 10th, ఇంటర్, ఐటీఐ ఆర్ డిప్లొమా, డిగ్రీ, జిఎన్ఎం, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ లేదంటే ఎంఎస్సీ నర్సింగ్, ఇలాగా పోస్ట్ని బట్టి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. వీటితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడాను కావాలి. దరఖాస్తు అనేది ఈమెయిల్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఈమెయిల్ ఐడికి మన యొక్క అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 31 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఎడ్సిల్ ఇండియా లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న వివిధ విభాగాల్లో 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో చీఫ్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, ఐటీ మేనేజర్, ఆఫీస్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, బీఈ ఆర్ బీటెక్ ఆర్ బీసీఏతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి నెలకి చీఫ్ కన్సల్టెంట్కు 1,20,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. సీనియర్ కన్సల్టెంట్కు 1,00,000 రూపాయల నుంచి 1,20,000 వరకు అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా కన్సల్టెంట్, ఐటీ మేనేజర్, ఆఫీసర్ మేనేజర్లకు 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 25 అనమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా, కేవలం ఇంటర్వ్యూతోటే ఈ ఉద్యోగాలను మనం సంపాదించవచ్చు. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
దీని తర్వాత నార్త్ వెస్ట్రన్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో వివిధ విభాగాల్లో 54 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, గోల్ఫ్, కబడ్డీ, రెజ్లింగ్, షూటింగ్, సైక్లింగ్, హాకీ, క్రికెట్, వాలీబాల్ ఈ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూషన్ నుంచి డిగ్రీ, ఇంటర్, 10వ తరగతి, ఐటీఐ అనేది క్వాలిఫై ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయసు వచ్చేసరికి జూలై 1, 2025 నాటికి 18 నుంచి 25 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 10th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 500 రూపాయల చొప్పున, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీలకు 250 రూపాయల చొప్పున ఉందన్నమాట. ఎంపిక అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్, క్రీడా ప్రదర్శనతోటి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కాంట్రాక్ట్ బేసిస్న టెక్నికల్ విభాగంలో 5 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో పోస్టులు ఏంటంటే అడ్వైజర్, జాయింట్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి జూలై 26 నాటికి 65 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీలు ఉంటారో వాళ్ళకి 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఓబీసీలకు 3 ఏళ్ల పాటు అనేది ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీకి 15 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి అడ్వైజర్కు 2,35,000 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా జాయింట్ అడ్వైజర్కు 1,75,000 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 26 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న 5 ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే వర్క్స్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్, వర్క్స్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. గరిష్ట వయసు వచ్చేసరికి జూలై 1 నాటికి 30 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ల పాటు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 36,000 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 8 వరకు ఉందన్నమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. అడ్రస్ అంటే మన అప్లికేషన్ పంపించాల్సినటువంటి చిరునామా అనేది ఈ విధంగా ఉంది. ఈ అడ్రస్కి అనేది పంపించాల్సి ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా, అదేవిధంగా రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. దీని తర్వాత ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లో వివిధ విభాగాల్లో 30 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే సివిల్, ఎలక్ట్రికల్, ఎస్ఎన్టీ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ అనేది ఉండాలి. డిప్లొమా అనేది కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వీరి యొక్క వయసు వచ్చేసరికి జూలై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. దీంతో పాటు ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. స్టైఫండ్ వచ్చేసరికి నెలకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు 10,000 రూపాయల చొప్పున, డిప్లొమా అప్రెంటిస్కు 8,500 రూపాయల చొప్పున అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 31. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి మనకి రిక్రూట్మెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్గా 102 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 11th ఆగస్ట్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ఎండిసి నుంచి హైదరాబాద్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది జూనియర్ మేనేజర్, అదేవిధంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా 17 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 28 అనమాట. దీని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ NIELIT నుంచి న్యూఢిల్లీ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్,
అదేవిధంగా ఇంజనీరింగ్ డెవలపర్ డిజైనర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఈ నోటిఫికేషన్ అనేది భర్తీ చేయడానికి రిలీజ్ చేశారు. ఈ పోస్టులు అనేవి టోటల్గా 83 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500 రూపాయలుగా ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th జూలై లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దీని తర్వాత ఇవాళ అంటే జూలై 16th రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాము. కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి 43 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ, బీఎస్సీ, డిప్లొమా, ఇంటర్ 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఈఎస్ఐసి నుంచి ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి 54 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎవరైతే ఎండి, ఎంఎస్సి చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఐడిఎస్పి నుంచి 15 ఎపిడెమియాలజిస్ట్ నుంచి ఈ పోస్టులు ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. సో టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ కాలేదో ఆ లింక్ అనేది టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.